ప్రియ సోదరులకు అందరికీ ప్రభు పైన వందనములు. ఈరోజు దేవుని వాక్యం ప్రసంగి 1వ అధ్యాయం నుండి, దావీదు కుమారులను యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈ భూమి మీద మన కంటికి కనిపించిన సమస్తము వ్యర్థమే. కేవలం మన శరీరాన్ని పోషించుకోవడం మాత్రమే మన దృశ్యమైనవి ఉపయోగపడతాయి తప్ప ఆత్మకి ఎటువంటి ప్రయోజనకరము కావు. ఇది సత్యం. ఆత్మ అదృశ్యమైనది కాబట్టి ఆత్మకి ప్రయోజనకరమైనది కూడా అదృశ్యమైనదే. దృశ్యమైన వాటి మీద మనసు ఉంచితే అది శరీరానుసారంగా అవుతుంది తప్ప ఆత్మకును దృశ్యమైన వాటికి ఎటువంటి సంబంధం లేదు. సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? పుట్టిన మొదలు చచ్చే వరకు యాతన, బాధలు, శ్రమలు, దుఃఖం, ఈ లోకానుసారమైన తాత్కాలిక ఆనందం. అంతకుమించి ఇంకేముంది జీవితంలో? వ్యర్థం. సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఏ లాభము లేదు. అంతా వ్యర్థము. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచినది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించే స్థలం మరల చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారవచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. ప్రయోజనకరం ఏది కనిపించలేదు అంటున్నాడు ప్రసంగి. అంత సమస్తం వ్యర్థమే. మనుష్యులు దాన్ని వివరింపజాలరు. ఎవరు వివరించగలడు? సమస్తము ఎవరు వివరించలేడు. సూచుడు చేత కన్ను తృప్తి పొందకున్నది, తృప్తి చాలదు. వినుడి చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. అంత పాతదే. పుట్టిన వాళ్ళే చచ్చి మళ్ళీ కొత్త వాళ్ళు పుడుతున్నారు. పుట్టిన వాళ్ళు మళ్ళీ పుట్టే అవకాశం లేదు. పుట్టిన వాళ్ళు పుట్టడం అంటే అది శైతాన బోధ. మళ్ళీ ఇంకో జన్మ ఉందడం అది మూఢనమ్మకం. ఒక మూఢనమ్మకం, మూఢత్వం తప్ప అందులో సత్యం లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును. అదిను మనకు ముందుండిన తరములలో ఉండినదే. అంటే తరం మారింది. మనకిది కొత్తే, కానీ మన ముందు తరం వారికి అది పాత. మనము కొత్తగా చూస్తున్నాం కాబట్టి ఇది మన కొత్త అవుద్ది, కానీ మన ముందున్న తరం వారికి అది పాత. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోవారికి కలగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఉంటాను. ప్రసంగి ఎవరు? దావీదు కుమారుడైన సొలొమోను గారే ప్రసంగి. ఆయన ఈ గ్రంథం రాశారు. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితను. అతను మనస్సు నిలిపి ఇవన్నీ పరిశీలించాడు. ప్రసంగనైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఉంటాను. ఆకాశము క్రింద జరుగునంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలుపుతాను. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహుకఠినమైనది. వారు దీని చేత అభ్యాసం నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూసితని, అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితనని, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితననియు నా మనస్సులో నేను అనుకుంటుని. నా మనస్సు నిలిపి జ్ఞాన అభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించుతాను. అయితే ఇదియు గాలికి ప్రయాసపడటయే అని తెలుసుకుంటాను. మరి తినడానికే పుట్టినట్టుంది వీళ్ళందరూ. మనిషి పుడుతున్నా తినడానికే పుడుతున్నాడా? తినాలంటే కష్టపడాలి.
కష్టపడి శరీరాన్ని పోషించుకోవాలి. విస్తారమైన జ్ఞాన అభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును. దేవుని మనసు నిలిపితేనే మనం సమస్తము గ్రహించగలం. యెహోవాను ఆశ్రయించేవాడు సమస్తము గ్రహించను. సమస్తము భూ దిగంతములు నీకు ఏముందో సమస్తని గ్రహింపొచ్చేస్తుంది. మరి ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే నీకు ఆ గ్రహింపుకు వస్తే నీకు దుఃఖం కలుగుతుంది. జ్ఞానం అంటే తనను తాను పరిత్యజించుకునే మనసు కలిగిన వాడే జ్ఞాని. జ్ఞానం అంటే సంపాదించును కాదు, సంపాదించిందని విడిచిపెట్టాడు. విడిచిపెట్టే మనసు కలిగి ఉండడం, అదే జ్ఞానం. ఇంతకు మించి ఇంకేం లేదు. అదే దేవుని జ్ఞానం. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంలో చెప్పుకుంటాను. అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెర్రిదానవనయు, సంతోషంతో నీ చేత కలుగున్నదేమని నేనంటిని. అంతే కదా. నా మనస్సు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు సంపాదించరో, ఏమి చేసి మేలు అనుభవించరో చూడవలనని తలసి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరచుకొందుననియు, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటున్నాను. జ్ఞానం అంటే పైన జ్ఞానమే. ఈ లోకంలో ఉన్న జ్ఞానము భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల యొక్క జ్ఞానం ఈ లోక జ్ఞానం. దెయ్యముల యొక్క జ్ఞానం అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానము తన బ్రతకలను మాత్రమే ప్రయాసపడి వాటికి మాత్రం పనికొస్తుంది. ఎవరికైనా సరే ఈ లోకంలో ఉన్న జ్ఞానము తన కోసం, తన కుటుంబం కోసం బ్రతకలను మాత్రం దేవుని గురించి పనిచేయదు. ఆ బ్రతికి ఎలా ఉంటుంది? ఈ లోకానుసారం బ్రతికి ఎలా ఉంటుంది? దెయ్యానుసారం బ్రతికే. క్రీస్తును అంగీకరించిన వెలుగు సంబంధులు, క్రీస్తును తృణీకరించిన వాళ్ళు చీకటి సంబంధులు. క్రీస్తును అంగీకరించిన వాళ్ళు జీవము గలవారు, క్రీస్తుని తృణీకరించిన వాళ్ళు మృతులు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాడు బ్రతకాలంటే క్రీస్తును అంగీకరించవలసిందే. నేనే జీవమును, నాలా పాపను ఎవడు నిరూపించగలడు? సవాడు విసిరాడు లోకానికి, తెలుసా? నాలా పాపను ఎవడే నిరూపించగలడా? ఏకైక మునగాడైన నేనే జీవమును, నేను మాత్రమే అన్నాడైన. అందుకే ఈ లోకానికి ఆయన విరోధి. నేను కూడా అంతే. ఈ లోకము ఆయన కూడా పూజించేది. నువ్వు దేవుడైనా, నిన్నే మొక్కుతాను ఆయన అనేసి పక్కన ఫోటో పెట్టి పైన దండేసి కింద ఎడపడి పెట్టేవాడు. నేను కూడా అనలేదు, నేను మాత్రమే అన్నాడు. అందుకే ఈ లోకానికి నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? ఆయన సత్యం చెప్పాడు కాబట్టి. ఆయన సత్యం ఉంది కనుక. మరి వీళ్ళు సత్యం లేదు కనుక వీరు అబద్ధికుడు. అబద్ధానికి జనకుడైన సైతాన్ని అనుసరించిన వాళ్ళు సత్యం ఎలా నమ్ముతారు? అసత్యంలో ఉన్నవాళ్ళు సత్యాన్ని ఎలా గ్రహించగలడు? సత్యాన్ని గ్రహించాలంటే అసత్యాన్ని విడిచిపెట్టాలి, సత్యంలోకి రావాలి. అప్పుడు సత్యాన్ని గ్రహింపుకొస్తుంది. నేనే సత్యమును, జీవమును, మార్గమును అని యథార్థంగా సత్యం మాట్లాడాడు. అదనమాట.